అబ్బబ్బబ్బబ్బా! ఏం సినిమారా నాయన అసలు 'ధురంధర్ 2 రివెంజ్' అసలు మామూలు సినిమా గాదు. 4 గంటలు ఉందన్న ఒకే ఒక్క పాయింట్ మినహా అసలు సినిమా అంతా కూడా ఎక్సలెంట్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ 'ధురంధర్ 2' మూవీ మీద చిన్న ప్రాపగాండా మూవీ అని జెప్పి, అలాగే సినిమా చాలా బావుందని జెప్పి 2 కైండ్ ఆఫ్ వర్షన్స్ వినడం జరిగిందనమాట. అసలు ఏంటి ఈ మూవీ మీద అని జెప్పి అంత ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేవు. అసలు సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. బట్ ఆఫ్టర్ రివ్యూస్ చూద్దాం అని చెప్పి అనిపించింది. నిన్న నైట్ వెళ్ళాను మూవీకి. 9:00 నుంచి మిడ్‌నైట్ 1:00 వరకు వచ్చింది. అయితే ఈ టైమింగ్ ఏదైతే ఉందో ఈ 4 అవర్స్ అట్లా కూర్చోబెట్టేసింది. నిజంగా ఎంగేజింగ్‌గా ఉంది మూవీ. ఒకటి సినిమాని సినిమాలాగా చూసి ఎంజాయ్ చేయగలిగేవాడికి ఇది ఎక్సలెంట్. అసలు మామూలుగా ఉండదు. 7 చాప్టర్స్ ఉంటాయి. అసలు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వస్తున్నప్పుడల్లా లిటరల్లీ అసలు నీకు నెక్స్ట్ ఏం జరుగుద్దన్న క్యూరియాసిటీతో చూస్తూ ఉంటావు మూవీ. ఈ 4 అవర్స్ టైం పీరియడ్‌లో దగ్గర దగ్గర 3 అవర్స్ నీకు ఎలాగైందో కూడా అర్థం కాదు. అంత బాగుంది సినిమా. అసలు మేకింగ్ అంత ఎంగేజింగ్‌గా ఉంది. క్యారెక్టర్స్ కానివ్వండి, హీరో కానివ్వండి, సైడ్ యాక్టర్స్ కానివ్వండి, ఎవడి పోర్షన్ వాడు జీవించాడు అంతే. అంత బాగుంది మూవీ. అయితే స్క్రిప్ట్‌లోకి వచ్చినప్పుడు మన నరేంద్ర మోడీ గారు టీవీ న్యూస్‌లో కనపడతారు డైరెక్ట్ స్క్రీన్ మీద. డీమానిటైజేషన్ అంశం గురించి కూడా మాట్లాడడం జరుగుద్ది. సో ఈ డీమానిటైజేషన్ అంశం మీద కూడా మూవీ ఆ స్క్రిప్ట్‌లో ఉంటదనమాట, వెళ్తా ఉంటది. ఇదొక్కటే అన్‌యాక్సెప్టబుల్. ఎందుకంటే ఇది ఆల్రెడీ 2016లో జరిగినటువంటి ఈ డీమానిటైజేషన్ ఎఫెక్ట్‌ని నేను మీరు కూడా చూసున్నారు. అది సినిమా కాబట్టి సినిమాని సినిమాలాగా చూసి ఎంజాయ్ చేయగలిగితే ఈ నెగెటివ్ అనే పాయింట్స్ కూడా మీకు కనపడవు. ఎందుకంటే ఇయన్నీ కల్పితాలు. నిజంగా ఒక స్పై వెళ్ళిపోయి అంతమందిని ఏసేయడం ఇదంతా జరిగే పని కాదు బయట. బట్ సినిమా కాబట్టి కొద్దిగా ఎక్కువే చూపిస్తాడు. దీన్ని ఎంగేజింగ్ కోసం అని చెప్పి ఈ ఫైట్ సీన్స్ కానివ్వండి, వగైరా కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. ఇది కామన్ మూవీస్‌లో. అంటే మనం ఒక గుద్దు గుద్దితే లేదంటే ఒక తొడ కొడితే 10 సుమోలు ఎగిరిపోవడం ఇలాంటివన్నీ చూస్తున్నాం కాబట్టి ఇదంతా కూడా కల్పితం అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. బట్ దీంట్లో కొన్ని క్యారెక్టర్స్ ఏవైతే వాటి నేమ్స్ యూజ్ చేస్తారో అవి రియల్ లైఫ్లో ఉన్న క్యారెక్టర్స్కి సింక్ అవ్వడం, కొన్ని సిచ్యువేషన్స్కి మ్యాచ్ అవ్వడం వల్ల ఇది జనాలందరికీ కూడా నిజమే కాబోలు అనే ఫీలింగ్ వస్తుంది. సో అలాగా కాదు, మూవీ ప్యూర్గా ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం నువ్వు వెళ్తున్నావు, టికెట్ తీసుకుంటున్నావు, నీ డబ్బులు పెట్టుకొని నువ్వు ఎంటర్టైన్ అవుతున్నావు కాబట్టి ఆ ఆస్పెక్ట్లో నువ్వు దాన్ని చూడగలిగితే బీభత్సంగా ఎంజాయ్ చేస్తావు. అంతే తప్ప రియల్ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్కి నువ్వు సింక్ చేసుకొని ఈ సినిమా నచ్చకపోతే నువ్వు యాంటీ హిందూ అని కానీ, లేదంటే నీకు భారతదేశం మీద ప్రేమ లేదని ఇట్లాంటి కోడి బుర్ర మాటలు ఎవడు మాట్లాడినా అసలు ఏం పట్టించుకోవద్దు. ఓపెన్గా నువ్వు వెళ్ళి చూడు సినిమా. ఈ 4 అవర్స్ టైం ఇది ఏదైతే ఉందో ఇది ఒక్కటే మైనస్ సినిమాకి. మిగతాదంతా కూడా ఎక్సలెంట్. నువ్వు చూసి మూవీని మూవీలాగా ఎంటర్టైన్ అవ్వడానికి వెళ్తే ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతావు, బయటకు వస్తావు. ఇది పక్కా ఇది. కాకపోతే ఈ 4 అవర్స్ టైం అనేదే చాలా తలకాయ నొప్పి తెప్పించే విషయం. అది ఎంత ఎంగేజింగ్గా ఉన్నా ఏదైనా సరే మితంగా ఉన్నంత వరకు అమృతం, అమితం అయితే విషం అన్న సామెత ఈ 'ధురంధర్ 2' మూవీకి ఖచ్చితంగా ఈ టైం సెన్స్ విషయంలో 100% వర్తిస్తుంది. బట్ నువ్వు పెట్టే టికెట్ రేటుకు మాత్రం ఇది పక్కా వర్తి మూవీ. చూడగలిగితే ఓపుకుంటే చూడండి. బట్ 3 to 4 చాప్టర్స్ అన్నా చూసి బయటకు రాగలిగితే అది మీ ఇష్టం, మీ ఓపికకి సవాలన్నమాట. బట్ 100% ఆ 4 అవర్స్ టైం కూడా నువ్వు ఫుల్ యాక్టివ్ ఎనర్జీతో ఉంటే నీకు పక్కా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అనమాట. అందరికీ నమస్తే, జై భారత్.